లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. బైబిల్ అంటే దేవుని ప్రేమ గ్రంథము. లోకాన్ని కలిగించిన దైవ వాక్యము. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. వాడి అయిన రెండంచుల ఖడ్గం వంటిది. పాపిని రక్షించుటకు శక్తి గలది. అమూల్యమైనది, వెలకట్టలేనిది. విశ్వవ్యాప్తమైన దేవుని ప్రేమయే ఇది. పరలోకమున్న దేవుని భూలోకమున్న మానవునికి రాసిన ప్రేమ లేఖ అది. ఇందులో దేవుని ప్రేమ దాగి ఉంది. ప్రభునందు ప్రేమ వల్ల